గుడ్డు 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 365 రోజులు గుడ్డు పెట్టినా తినచ్చండి. కానీ 365 రకాలు ఉండాలి కదా. సో మన సైలాస్ కిచెన్లో అయితే మోర్ దెన్ 35-40 ఎగ్ వెరైటీస్ ఉన్నాయండి. ఐ థింక్ హాఫ్ సెంచరీ కూడా టచ్ అయినట్టున్నాం. ఒకసారి చూడాలి. చూడండి, సూపర్ డూపర్ రెసిపీ ఇది. చాలా టేస్టీగా ఉంటుంది, ఇన్నోవేటివ్గా ఉంటుంది, అండ్ ఇంతవరకు మీరు తిని ఉండరు. సో అలాంటి ఒక అద్భుతమైన గుడ్డు కూరతో నేను వచ్చేసాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు, కొత్తిమీర, కోడిగుడ్లు, టమాటాలు, ఆయిల్, మెంతి కూర, ఆవాలు, జీలకర్ర. దట్స్ ఆల్. స్టార్ట్ చేద్దామా? దీనిలోకి వెరైటీగా ఏం చేస్తారంటే కింద ఒక రేక్ లాంటిది ఏదైనా పెట్టేసేయండి. పెట్టి దీని మీద ఒక గిన్నె పెట్టండి. గిన్నె పెట్టి ఆయిల్ కొంచెం ఒక 1 టీ స్పూన్ అంతే ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ని ఈ గిన్నెకి ఇట్లా గ్రీస్ చేయండి. గ్రీస్ చేసి చక్కగా దీన్ని పక్కన పెట్టుకోండి. ఇక్కడే పెట్టండి, సో దట్ ఆయిల్ అంతా అదవుతుంది. దీనిలోకి కోడిగుడ్లు కొట్టేసేస్తున్నా చూడండి. 5 లేదా 6 గుడ్లు, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని వేసేయండి. మేమిద్దరమైనా కానీ 5 వేస్తా. భాస్కర్ గారికి 3, నాకు 2. జస్ట్ నేను కలపలేదు, ఎల్లోని బ్రేక్ చేశాను అంతే. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్ని దీనికోసం కట్ చేసి పెట్టుకున్నాం కదా. జస్ట్ కొంచెం ఉల్లిగడ్డ, వెరీ లిటిల్, కొంచెం ఉప్పు స్ప్రింకిల్ చేయండి అంతే, 1 పించ్, కొంచెం కారం, పసుపు గిసుపు ఏం అవసరం లేదండి, చాలు. వేసేసి మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచిగా ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకున్నారు కదా, ఈ సైడ్కి స్ప్రెడ్ చేసేయండి. టమాటాలన్నీ ఒక సైడ్ వేసేస్తున్నాను. ఒక 4 మీడియం సైజ్ టమాటాలు అండి ఇవి, 4 లేదా 5. మీకు పులుపు ఎక్కువ కావాలంటే 5 వేసుకోండి, తక్కువ కావాలంటే 4 వేసుకోండి. నాకేం కావాలో మీకు బాగా తెలుసు. వెల్లుల్లి ఒక 12 రెబ్బలు, అల్లం ఒక 2 ఇంచెస్ ముక్క, ఇగోండి అన్నీ సైడ్కి వేసేస్తున్నాను నేను. పచ్చిమిరపకాయలు మీరు ఎంత కారం తింటారో అంత. నేనైతే ఇక్కడ 4 కొంచెం పెద్ద సైజు పచ్చిమిరపకాయలు 4 వేసేసిన. అండ్ ఉల్లిగడ్డ, మీడియం సైజ్ ఆనియన్స్ 2 చాలు. ఇది కూడా ఇట్లా సైడ్కి వేసేస్తున్నా. కొంచెం ఉప్పు ఒక్కటే యాడ్ చేస్తున్నాను, ఒక 1 టీ స్పూన్ ఉప్పు. ఇంకేం అవసరం లేదండి. కొన్ని వాటర్ వేసుకుంటున్నాం. కొన్ని అంటే ఒక 100 ml. ఇది 200 ml బాటిల్, 250 ml బాటిల్, 100 ml వేసినాం. ఇవ్వండి. ఆ తర్వాత మిగిలిన 150 ml తాగండి కంపల్సరీ. ఇది మూత పెట్టేస్తున్నాం. అయిపోయిందండి. ఆన్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్, కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాం. 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. చేయాల్సింది మామూలుగా అయితే ఏంటంటే విజిల్స్ వచ్చే లోపల మనం ఇంకో పని చేస్తాం. ఇక్కడ ఏం పని చేయడానికి లేదు, మన లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే పని అంతా. చలో వెయిట్. 2 విజిల్స్ వచ్చినాయి. విజిల్స్ అన్నీ పోయినాయి, అంటే ఆవిరి కూడా పోయింది. ఇదిగోండి మనది రెడీగా ఉంది. ఈ గిన్నె తీసి బయట పెట్టేసుకుందాం ఫస్ట్. దీన్ని ఏం చేయాలో చెప్తాను నేను. అండ్ ఇవి ఉన్నది కదా, ఆ మధ్యలో ప్లేట్ని లేపేయండి ఫస్ట్. డన్. ఇది కూడా ఇప్పుడు ఇట్లా వేడిగా ఉండగానే పప్పు గుత్తితో తిప్పేయండి, లేదంటే ఒక్కసారి మిక్సీలో పల్స్లో ఇట్లా బర్రనండి చాలు. ఒక్కసారి మనం మిక్సీ వేసుకుంటే బెస్ట్ అండి, ఇంకొంచెం మంచిగా అవుతుంది. ఎందుకంటే అల్లం ముక్కలు కూడా ఉన్నాయి కదా. ఒక్కసారి మిక్సీలో పల్స్లో తిప్పుకొని వస్తా. ఇదిగోండి, అది మిక్సీ వచ్చేలోపు కొంచెం చల్లారి మిక్సీ వేయాలంటే టైం పడుతుంది కదా. ఈలోపు దీని సంగతి చూద్దాం. దీన్ని మంచిగా ఒక ప్లేట్లోకి వచ్చేసింది. దీనికి ఏం లేదు, మనం ఉండనివ్వం, గీరుతాము. దీన్ని మంచిగా పీసెస్ కట్ చేయండి, మీకు ఎన్ని కావాలంటే అన్నీ. బస్ దీన్ని ఒక్కసారి ఫ్రై చేసి తీద్దాం. కొంచెం ఆయిల్ వేస్తున్నా, ఒక 3-4 టీ స్పూన్స్. లేకపోతే ఫస్ట్ ఓన్లీ దాని వరకు వేసుకుందామండి, ఎగ్ వరకు 2 టీ స్పూన్స్.
ఆయిల్లో కొంచెం ఒక పించ్ పసుపు వేసుకుంటున్నానండి, సో దట్ మనకి మంచిగా ఫ్రై అయినట్టు కలర్ వస్తుంది. అండ్ ఇదిగోండి ఎగ్స్ ఫ్రై చేస్తున్నా. మీకు గుడ్డు ఉడకబెట్టి కర్రీ వండితే మీకు అంత నిలువ ఉండదు కదండి, ఇది నిలువ ఉంటుంది ఏ కర్రీ ఇట్లా చేస్తే. నాకు ఒక రీజన్ కనిపించింది, ఎంతసేపు వెరైటీ వెరైటీ అంటే మీరు చేయరు, ఇది 100% నిలువ ఉంటుంది, పచ్చడి లాంటి కర్రీ. అమ్మయ్య, ఇదిగోండి ఇట్లా ఫ్రై చేస్తున్నాను. చూసారు ఎంత మంచి కలర్ వస్తుందో, గుడ్డు జున్ను ముక్కల్లాగా అవుతుంది. 5 గుడ్లని 7 గుడ్లు చేసినాం ఇక్కడ మనం. ఏమైనా పని ఉందా అంటే ఏం లేదు, అన్నీ కలిసి కుక్కర్లో పెట్టినా అంతే. 3 వైపులా మంచి ఫ్రై చేస్తున్నానండి నేను. ఇదిగోండి తీసేస్తున్నా, అయిపోయింది. అదిగోండి అంత బాగున్నాయి కదా. ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 3-4 టీ స్పూన్స్ ఆయిల్ కాగుతుంది. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పోపులో, ఒక చిన్న కట్ట మెంతికూర. మెంతికూర ఆప్షనల్ అండి, ఉంటే వేయండి లేకపోతే లేదు, వేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది. కొద్దిగా కరివేపాకు. ఈ జిరాఫీ చూసారా, కిచెన్లో కూడా సామాను మనకి వండటానికి, కడగటానికి, సర్దుకోవటానికి ఇంట్రెస్టింగ్గా తెచ్చుకుంటానండి. మనకి వంట చేయాలంటే కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వేగింది మంచిగా, ముచ్చట చెప్తుంటే ఇదిగోండి మన టమాటో పచ్చిమిరపకాయలు ప్యూరీ. మరీ గ్రైండింగ్ కాదండి, బరకగా. ఇప్పుడు ఇట్లా ఉంది చూసారా, అది చాలు. దానికంటే ఇంకొంచెం దొడ్డైనా ఏం కాదు, కానీ దిస్ ఈజ్ ఫైన్. ఇందులో మనకేముంది, ఉప్పు ఒక్కటే ఉంది, మిగతా అన్నీ వేసుకోవాల్సిందే. ఇప్పుడు సిమ్ చేసేస్తున్నాను, మంచిగా సిమ్లో అన్నీ వేసుకుంటూ వెళ్దాం వరుసగా. ముందు కొంచెం టమాటాని పచ్చివాసన పోయేంత వరకు ఉడకనిద్దాం, ఒక 1-1.5 మినిట్. ఉప్పు ఒకసారి చూడండి, ఎందుకంటే మళ్ళీ మనం ఉప్పు వేయాల్సి వస్తుందా కాదా. 1 టీ స్పూనే కదండి అక్కడ వేసింది, బాగానే ఉంది. అంటే ఇందులో మిగతా అన్నీ పడలేదు కదా, పడ్డాక పడుతుంది ఉప్పు కూడా, ఒక 1/2 టీ స్పూన్. ఈలోపు మనం మిక్సీ కడుక్కొని, ఈ గిన్నె కడుక్కొని వాటర్ జమ చేయండి కొన్ని, ఒక 50 ml. ఒక 2 మినిట్స్ తర్వాత వాటర్ వేసేస్తున్నాను. హైలో పెడుతున్నాను. మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలనుకుంటున్నామో దాన్ని మీరు ఇక్కడ డిసైడ్ చేయండి. నేను అంటు కావాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఇంతే కావాలి. ఇప్పుడు ఇంత ఉంటే తర్వాత ఇంకొంచెం తగ్గుద్ది కదా. ఇప్పుడు నేను పోసిన వాటర్ ఏదైతే ఉందో అది ఎవాపరేట్ అయితే చాలు, నాకు ఒరిజినల్ ఉంటే అలాగే చాలు. కాబట్టి నేను వాటర్ పోయట్లా. మీకు గ్రేవీలో కావాలి, ఏదైనా బిర్యానీలోకి వేసుకోవాలంటే ఇక్కడ వాటర్ పోయండి కొంచెం. వాటర్తోని ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత సిమ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు 1 by 1 అన్నీ వేసుకుంటున్నాను. నేను అన్నానుగా 1/2 టీ స్పూన్ వేయండి ఇంకొంచెం అని. ఇదిగోండి 1/2 టీ స్పూన్ ఉప్పు, పచ్చిమిరపకాయల కారం ఇందులో ఉంది ఆల్రెడీ, అందుకనే కారం 1.5 టీ స్పూనే వేస్తున్నాను నేను, ఎక్కువ వేయట్లేను. పసుపు ఇందాక ఓన్లీ వేయించడానికి ఒక చిటికెడు వేసినాము, ఇప్పుడు ఒక 1/8 టీ స్పూన్ వేస్తున్నాను. ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ చాలండి. గరం మసాలా, మన సైలాస్ కిచెన్ గరం మసాలా, ఇందులో ధనియాలు ఉంటాయి కానీ నాకు అంతకంటే ఎక్కువ కావాలి, అందుకని ఎక్స్ట్రా వేసిన. ఇందులో A to Z ఉంటాయి, అదొక 1 టీ స్పూన్ వేసేస్తున్నా. అండ్ వీటితో పాటు ఒక్కసారి అది కలిపేసి, అమ్మయ్యా మన కలర్ మనకు వచ్చింది. కోడిగుడ్డుకి అద్భుతమైన రంగు, ఏది కనపడితే అది వాస్తవం అండి, చూడగానే తినాలనిపించేలా ఉండాలి. ఫస్ట్ వేసేస్తున్నాం గుడ్లు కూడా, ఒకసారి కలపండి. సిమ్ చేసేస్తున్నాను, మూత పెట్టేస్తున్నాను. ఒక్క 3 to 4 minutes సిమ్, కంప్లీట్ సిమ్. వావ్, ఆయిల్ బయటకు వస్తుంది చూసారా, నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ కూడా వచ్చింది. ఇట్లా కొంచెం అంటులాగా అయితేనే కలుపుకోవడానికి మస్తు టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు దీనిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్క 1 టీ స్పూన్ షుగర్ వేయండి, బ్యాలెన్స్ అవుతుందండి. ఎప్పుడు కూడా ఎన్ని మసాలాలు వేసాము, ఏమేమి వేసాము అనేది కాదు, ఆ టేస్ట్ని బ్యాలెన్స్ చేయగలగటం అది. ఆ బ్యాలెన్స్ చేయాలంటే షుగర్ వేయండి. టమాటా కూరలో షుగర్, అసలు మీరు షుగర్ వేసినట్టు మీకు కూడా అర్థం కాదు స్వామి, అర్థం కాదు. కానీ టమాటాల్లో షుగర్ వేస్తే అదొక టేస్ట్. కొంచెం ఒక టీ స్పూన్ వేసిన నేను. కొత్తిమీర వేసేస్తున్నాను. మీరు ఎన్ని తిట్టుకున్నా నేను చేసేది చేస్తా. టేస్ట్ అండి టేస్ట్. కట్టేస్తున్నా, ఇంకా ఆ వేడికి అయిపోతుంది, కలిపేస్తున్నా.
అద్భుతమైన డిఫరెంట్ గుడ్డు కూర రెడీ. దాని టేస్ట్ మామూలుగా ఉండదు. క్యాప్షన్ అది, రుచి అదిరిపోలే. క్యాప్షన్ పెట్టుకుందాం మనం. అన్నం ఇలా కలిపి తినాలండి. బకాసురుడి హావభావాలు మీకు ఎప్పుడు కనిపించుండవు. అవి చూడాలంటే కనుక మీరు ఎవరైనా సరే ఆవకాయ గిన్నెలో అన్నం కలిపేటప్పుడు, రోట్లో పచ్చడి నూరినప్పుడు అన్నం కలిపేటప్పుడు, ఇట్లా స్పెషల్ కర్రీస్ చేసినప్పుడు అన్నం కలిపేటప్పుడు వాళ్ళ మొహాలు చూస్తే మీకు ఇప్పుడు నాలాగా బకాసురుడి ఫీలింగ్స్ కనిపించిపోతాయి. అన్నం చూసాను ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇదిగోండి, నా ఎగ్గులో వైట్ ఉంది, ఎల్లో రెండు ఉన్నాయి. అందుకనే మనము పెద్దగా కదపల. ఎల్లోగా వైట్గా ఉడికితే ఆ టేస్టే వేరుంటుందండి గుడ్డుకి. మంచిగా ఫ్రై చేసినందుకు ఆ లేయర్ ఇట్లా కనిపిస్తుంది మనకి. సరే, ఇప్పుడు టేస్ట్ చూడాలి. భూప్రపంచం మీద ఎవ్వరు చెప్పలేరండి ఇందులో మీరు షుగర్ వేసారను. బ్యాలెన్స్ ఎక్కువ వేయకండి, తిట్టుకుంటారు. ఇలానే సూపర్ ఉందండి. భగవంతుడా, ఎందుకయ్యా కోడిగుడ్డుకి ఇంత రుచినిచ్చావు? ఎవరినైనా సరే ఈ కర్రీ పెట్టి మడత పెట్టి మనం ఏ పనైనా చేయించుకోవచ్చు. అంత టేస్టీగా ఉంది. ఎందుకంటే టేస్ట్కి లొంగిపోయి ఏం కావాలి నీకు అడిగి మీ వారు మీకు చీరలు నగలు కొనిస్తారేమో చూసుకోండి. ఉండనా మరి? మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తూనే ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.